గత 14 రోజుల క్రితం ఒక దాడి జరిగింది. దాన్ని కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎస్ఐ గారు ముందు కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చిన ఆయన ద్వంద్వ వైఖరితోటి రెండు అప్లికేషన్లు 2 రాపిచ్చి, ఎఫ్ఐఆర్లు 2 రాపిచ్చి, ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా ఇంకో దాన్ని రాపిచ్చి, ఇన్ని రోజులైనా కూడా విద్యార్థి మీద దాడి జరిగినా కూడా ఇప్పటికీ యాక్షన్ తీసుకోకుండా ఆ విద్యార్థులు మళ్ళీ అటాక్ చేసే ప్రమాదం ఉన్న అబ్బాయి ఎంతో భయపడుతూ ఈరోజు ఇక్కడ స్టేషన్కి వచ్చి ఆందోళన చేయడం జరుగుతుంది. ఇప్పుడు అసలు ఈ విషయం ఎందుకు జరిగింది గొడవ? అంటే ఏబీవీపీ అనే దాన్ని కాలేజీలో లేకుండా చేయడానికి కొన్ని మేనేజ్మెంట్ అందరు కలిసి ప్రయత్నిస్తున్నారు. దానివలన కొంతమందిని స్పోర్ట్స్ విద్యార్థుల్ని వాళ్ళు బలోపరిచి దాడి చేయడానికి ముందుకు రప్పిస్తున్నారు. దాని మీద జరిగిన దాడితోటే అబ్బాయి కంప్లీట్ చేయడం. అబ్బాయి పేరు చిన్న. దాడి చేసిన విద్యార్థులు ఏఎస్కేలు దాడి చేసిన విద్యార్థులు 4 మెంబర్స్, వాళ్ళ వెనక సపోర్ట్ 40 మంది ఉన్నారు. దీనికి నా పేరు మల్లిక. కాలేజీ మధ్య ఎవరిది? మొత్తం ఎన్ని రూమ్స్? 10 రూమ్స్. పెద్ద హాల్ కదమ్మా. రెండు రూములు కలిసి ఉంది. మిగతాదంతా సేమ్ సైజ్ సార్. అంతా ఇప్పుడు ఇదేం చేస్తాను? దీన్ని మట్టి తొలిచ్చమంటున్నాను సార్. లేదంటే బాత్రూమ్కి పోయి స్నానం చేసి వచ్చినాక లోపలికి వస్తే అదంతా మరి ఇది అంతా బాగానే కట్టారు కానీ ఇది ఎంత అవుతుంది? మట్టి తోలిస్తాను. మట్టి కదమ్మా. మీకు ఇచ్చిన బిల్డింగ్ ప్లాన్ బిల్డింగ్ ప్లాన్ వదిలేయాలి. మరి ఎంత చేస్తారు వాళ్ళు? గర్ల్స్ హాస్టల్. మరి వాళ్ళు ఎలా వెళ్తారు ఇక్కడ నుంచి? స్లోపే ఉండడం కరెక్ట్ కాదు. వాళ్ళకు ప్రాబ్లమే. ఇంత కట్టిన వాళ్ళకి బిల్డింగ్ ప్లాన్ లో ఇది అవిటీస్ ఎలా ఉంటుంది మనకు తెలిసినంత వరకు. నేను హాస్టల్ కోరు అక్కడ కూడా ఏమో ఉన్నాయి స్లోప్స్. ఇది తర్వాత సెకండ్ టైం నెక్స్ట్ అన్ని ఫ్లోరింగ్ మళ్ళీ సపరేట్ లేదు సార్. కాంపౌండ్ వాళ్ళు కూడా లేదు సార్ వీటికి. అసలు ఎంతో ఒకవేళ దీనికి ఎంత అవుతుంది అప్రాక్సిమేట్లీ? మీ బ్రదర్ అడగదా? ఫోన్ చేసి అడుగుతాడు. ఓకే. ఈ కాంపౌండ్ వాళ్ళతో పాటు లెవెలింగ్ కూడా పెట్టాడు సార్. ఇదేంటి మరి లెవెలింగ్ సరిగ్గా లేదు ఇక్కడ. దానికి మనకి 80 lakhs ఏం చేసినట్టు అని అంటున్నారు. 80 lakhs ఇచ్చే కదా మనకు కనీసం లెవెలింగ్ లేదు. ఇప్పుడు దీనికి ఫ్లోరింగ్ బేసిక్ ఫీచర్స్ లెవెలింగ్ ఉండదా అంటున్నారు. బిల్డింగ్ ప్లాన్ మీ దగ్గర ఉంది రైట్ నౌ ఈజ్ అవైలబుల్. మళ్ళా 60 సెంట్స్ సార్. 5 60 సెంట్స్ సార్. ఓపెన్ ఉందంటే ఫెన్సింగ్ వేసారు సార్. తర్వాత ఏదన్నా ఓపెన్ మళ్ళీ రేపు ఇదంతా మందే సార్. కార్ దగ్గరికి సార్ రోడ్డు మీద అదే సార్. ఆయన ఖర్చులు ఎక్కువని ఇంతవరకు అది కూడా సింపుల్ గా వేసేసారు. చాలా స్థలం ఆక్యుపైడ్ కూడా చేసేస్తారు సార్. ఇది ఇక్కడి నుంచి పడుతుంది సార్ రోడ్డు మీద. ఇప్పుడు ఇలా వదిలేస్తారు సైట్ అనవసరం వేరే వాళ్ళకి అప్పు చెప్పినట్టు కదా. ఇప్పుడు మీరు చేశారు కదా ఇక్కడికి ఆ కాసలకే మీకు డౌట్. అదే ఇప్పుడు మీ ఇల్లు అనుకుందాం, మీరు వేస్తారా సగం సైట్ తీసేసి? మీరు వేసినప్పుడు మీరు ఉన్నారు కదా. అవునా సార్, చెప్పాను సార్. ఆయన అంటాడు అక్కడి నుంచి అక్కడ దాకా వేయడానికి లేదు కదా సార్. మళ్ళీ చివరికి అక్కడికి వెళ్ళిపోవాలి కదా. కనీసం ఇప్పుడు కాదమ్మా మన గోడ దగ్గర కలపొచ్చు కదా. ఆ గోడ కాపితే మళ్ళీ అవతల 10-10 ఏమి లేదు. ఇది ఎవరు హూ ప్రపోజల్ యాక్చువల్లీ దీనికి అడిషనల్ ఎస్టిమేట్ కూడా పంపించాం సార్. 9.5 వేసారు ఆల్రెడీ మనకు పంపించాం, మీకు పంపించాం సార్.
అందుకోసం సార్ చెప్పేది అక్కడ అది మీరు ఆదేశిస్తే వాళ్ళు చేసేస్తారు. కంపల్సరీ చేయాలి, వచ్చే ప్రాబ్లం ఉంది సార్. హాస్టల్ కూడా ఇద్దరే సార్ అక్కడ ఉన్నది, అన్ని చోట్ల ఇద్దరే ఉన్నారు. బాయ్స్ హాస్టల్ ఇద్దరు. మనం ఏం చేద్దామంటే నేను కూడా చెప్తాను, ఇమ్మీడియట్లీ దీని కన్సర్వేషన్ ఒకటి పెట్టుకోండి. నెంబర్ 1 తీసుకున్న తర్వాత కూడా ఏంటంటే ఇది కూడా రిమూవ్ చేయించండి. సైట్ డివైడ్ చేసి తర్వాత ఎనీబడి కెన్ ఆక్యుపై ఇట్. ఎందుకు తీసేయండి. అయినా మీరు ఇంత కన్స్ట్రక్షన్ కట్టి ఎలా కాదు బాబు, నేను కట్టేమని చెప్పారు, ఇటు కట్టే నాకు అర్థం కాల. ఇప్పుడు ఈ టెంట్ ద్వారా చేశారు. ఇది చూసాం సార్ నైట్ వాళ్ళు ఎవరు యాంటీ సోషల్ ఎలిమెంట్ ఉద్దేశంతో మీరు ఇలా పెట్టి సైట్ వాచ్మెన్ పెట్టినారు సార్. అంటే సైట్ మీదే సార్, అది బీసీ వెల్ఫేర్. కరెక్ట్, మీరు చెప్పింది ఏమో కాదంటలేదు. తీసేయండి బాబు, చెప్పండి. నేను కాంటాక్ట్ అమ్మ రాగానే ఒకసారి అతను మాట్లాడతాను. వీళ్ళు ఎంకాలం ఆల్రెడీ ఉంది అక్కడ. అది మెయిన్ సార్. లేదు, కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్. ఇది ఎక్సెప్షన్. నేను సర్ప్రైజ్ గా చూసాను కనుక ఇమీడియట్ పెట్టుకోండి. నేను మేడం కూడా చెప్పాను. థర్డ్ పార్టీ వెరిఫికేషన్కి నేను సెక్రటరీగా రికమెండ్ చేశాను. నాకు మొహడం లేదు, అర్థమైందా? మీరు ఈజీగా తీసుకోవద్దు. కావాలంటే మా వాళ్ళు చెప్తారు, నా గురించి అడిగితే చెప్తారు. అర్థమైందా? నో ఈజీ అవుతుంది. ఎందుకంటే ఆడపిల్లలు పాపం వాళ్ళు ఎలా వెళ్తారు, మామూలు నడిస్తే పడతారు. తర్వాత అడ్జస్ట్ చేసుకునేది ఒక పద్ధతి. అలా కట్టారు, బాగానే కట్టారు. కట్టి ఇటుగా ఉండి పెడితే ఎట్లా? ఉండే వాళ్ళు కూడా ఇది ఫ్యూచర్లో ప్రైమ్ లొకాలిటీ అవుతుంది. స్టోన్స్ ఎంత ఉంటాయమ్మా లోకల్ ఇవి ఉంటాయి కదా? ఓకేనా? నేమ్ సార్ ఎం నాగభూషణం, డిప్యూటీ డైరెక్టర్ బీసీ వెల్ఫేర్. డిప్యూటీ డైరెక్టర్ బీసీ వెల్ఫేర్. ఎం నాగభూషణం. వి సంజీవరావు. ఇంకెవరు మెయిన్ ఉంటారు? అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ డి అంకయ్య గారు. అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ డి అంకయ్య గారు. ఇంకా వాళ్ళు నెల్లూరు వాళ్ళు టి వెంకటేశ్వర ఆయన కేడర్. నెల్లూరు అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్. ఏ రవీంద్ర గూడూరు ఏవీసీ. మనకు అక్కడ ఇది వాడు ఫెసిలిటీస్ సరిగా లేవు. వాళ్ళేమో డబ్బులు తీసేసుకుంటారు. తక్కువ మనం వచ్చేది కూడా తక్కువ. ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ లేదంటే వీళ్ళకి బాగా డిస్టర్బెన్స్. ఎందుకంటే ఇవన్నీ కన్స్ట్రక్షన్ చేసి ఇక్కడికి అందులో ఈ ప్రొక్లైన్ పెట్టి కొడితే ఇస్తారా? అడగండి. ఇచ్చేంత లేదనుకోండి. సార్ మీరు రాజధాని ఎంప్లాయ్ అంటే రాష్ట్ర పరిస్థితి ఎట్లా ఉంది, అటెండెన్స్ కానీ ఈ ప్రైవేట్ తీసుకు పరుగులు చేస్తాము కదా. అంటే ఏ ఆస్పెక్ట్ అండి? ఎడ్యుకేషన్ అంటే మనం మిగిలిన వాటిలో నేను చెప్పలేను, కానీ ఇది హాస్టల్స్ అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ నెల్లూరు బాగానే ఉంది. గుడ్. ఇంకా ఏంటంటే కొత్త నేను మెయిన్ రావడానికి కూడా కారణం ఏంటంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్స్ స్టేజ్ ఎలా ఉంది, దాని ఎక్కడెక్కడ అయితే అవసరం ఉంది. అదేవిధంగా ఈ గవర్నమెంట్ ఫండింగ్ మ్యాచింగ్ అంటే కొన్ని డిపార్ట్మెంట్స్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇసి సోషల్ ఫారెస్ట్రీ ఉంది. మీరు ఒక పని చేయొచ్చు రిలవెంట్గా. ఎలా అంటే ఇప్పుడు నర్సరీస్ ఉన్నాయి కదా, డిపిఏపి ఆల్రెడీ మొక్కలు వేసారు. లోకల్ కూడా ఇక్కడ మెయింటైన్ నర్సరీ చేస్తాం. మన క్యాంపస్లో చేసుకోవచ్చు, ఇక్కడ చేసుకోవచ్చు, హాస్టల్ చేసుకోవచ్చు. ప్లస్ ఏమో బోరు వేసారు దీనికి. బోరు కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మనం ట్యాప్ చేసుకోవచ్చు. హాస్టల్ అంటే ఎక్స్క్లూజివ్ సబ్జెక్ట్ ఏం కాదు, కానీ ఇంటిగ్రేట్ ద ఫండింగ్ ఆల్సో. కలెక్టర్ గారి డిస్కషన్లో కొన్ని ఉంటాయి.
అది చేసుకోవచ్చు. తర్వాత ఎక్కడెక్కడ గవర్నమెంట్ రిక్వైర్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా మనకి ఫండింగ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ది బిల్డింగ్స్ చాలా వస్తున్నాయి. అందులో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ ఇంకా కూడా ఏంటంటే జిల్లాలో మొత్తం 86 హాస్టల్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఆల్. అంతే కదా? 86 హాస్టల్లో కూడా ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ బిల్డింగ్స్ ఓన్లీ 56 అని అంతే కదా? సో 56లో కాకుండా ఇంకా వేరే చోట ఆల్ గవర్నమెంట్ బిల్డింగ్స్ కావాలని చెప్పి రిక్వైర్మెంట్ ఉంది. అందుకని అది శాంక్షన్ చేయాలంటే సైట్ అనేది కావాలి. సైట్స్ ఎక్కడెక్కడ కావాలి. సో ఆ సైట్స్ సంబంధించి కూడా మనం అడిగాము. అందులో టాప్ ప్రయారిటీ ఇమీడియట్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కూడా 2 హాస్టల్స్, కాలేజీ బాయ్స్ హాస్టల్ ఒకటి, కాలేజీ గర్ల్స్ హాస్టల్ ఒకటి. దీనికి సంబంధించి కూడా సైట్ ఆల్రెడీ వీళ్ళు ప్రపోజల్ రాశారు. అది అండర్ స్క్రూటినీ మినిస్టర్ గారు కలిసి మాట్లాడారు. ఆయన మినిస్టర్ అందులో భాగం అనమాట. ఇది కాలేజీ వాకబుల్గా వెళ్ళొచ్చా? కాలేజీ పక్కనే కాలేజీ కూడా మీరు చెప్పినట్టు హాస్టల్ ఈ సైట్ ఫెసిలిటీస్ వల్ల కొన్ని వెహికల్ అరేంజ్ చేయాల్సిన నెసెసిటీ కూడా ఉంది సార్. అంటే ఎట్లా? ఏంటంటే ఇప్పుడు దూరంగా ఉన్న ప్రకారంలో జెడ్పీ స్కూల్ ఇట్లా ఏవిఎం అట్లా దూరంగా పోయే స్కూల్స్ కి కొద్ది కష్టం. ఓన్లీ ఇక్కడ విశ్వోదయకి మాత్రమే ఇది. మీరు కూడా ఏంటంటే రిలవెంట్ పాయింట్ ఇది. స్టూడెంట్ మొబిలిటీ అంటే స్కూల్ కిను హాస్టల్ కి దగ్గరగా ఉండే విధంగా కూడా మనం ఆల్రెడీ అడిగాం. అది అంటే మీకు తెలియదే ఉంది, సైట్ దొరకడం. రీసెంట్లీ ఒక టీమ్ ఆఫ్ అఫీషియల్స్ కానీ లేకపోతే మినిస్టర్స్ కానీ పబ్లిక్ రిప్రజెంటేటివ్ అందరూ కూడా హాస్టల్స్ విజిట్ వచ్చాడు. అందులో భాగంగా ఉంది. ప్లస్ ఇంకోటి జిల్లాలో దాదాపు 1500 మంది వీళ్ళు ఉంటారండి 10th క్లాస్ స్టూడెంట్స్. కెరీర్ గైడెన్స్ వాటన్నిటి మీద కూడా జిల్లాలో వర్క్ షాప్ అనేది ఒకటి ప్రపోజ్ చేస్తున్నాం. స్టేట్ లెవెల్లో కూడా చేస్తున్నాం. అందులో భాగంగా జిల్లాలో కూడా వెరీ సూన్ ఇంటిమేట్ చేస్తున్నాం. ఎవరితో కోఆర్డినేషన్ అంటే ఈజీఎంఎం, ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ మిషన్, వాళ్ళ కోఆర్డినేషన్తో చేస్తాం. VSU స్పోర్ట్స్ బోర్డు సభకు నమస్కారం. ఈరోజు అథ్లెటిక్ మీట్ ఫర్ మెన్ అండ్ ఉమెన్ 2014-15 ఎక్కడున్నా ఈ పక్కన జవహర్ భారతి గతం నుంచి అంటే 1967 నుండి, బికాస్ ఫస్ట్ టైం జవహర్ భారతిలో 1967లో నేను రావడం జరిగింది పియూసీ చేరడానికి. సో 1967 నుండి ఈ కళాశాల విద్యకు ఎంత ప్రాముఖ్యతనిచ్చిందో క్రీడలకు కూడా అంతకంటే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చింది. దానికి నిదర్శనం గతంలో కూడా నేను ఇక్కడ ఒకసారి చెప్పుకున్నాను. నేను ఎస్వి యూనివర్సిటీ ఫుట్బాల్ టీం, ఇప్పుడు ఎస్వి యూనివర్సిటీ కాదు, ఇప్పుడు ఎస్వి యూనివర్సిటీ చిత్తూరు జిల్లాకు పరిమితమైంది, విక్రమసింహపురి యూనివర్సిటీ నెల్లూరు జిల్లాకి. బట్ అప్పుడు ఎస్వి యూనివర్సిటీ 5 జిల్లాలు, రాయలసీమ 4 జిల్లాలు ప్లస్ నెల్లూరు, ఈ 5 జిల్లాలకు కలిపి యూనివర్సిటీ ఫుట్బాల్ టీంలో ఈ కాలేజీ నుంచి 5గురు రిప్రజెంట్ చేశారు. 5గురు, అందులో 3 పేర్లు మాత్రం నాకు గుర్తున్నాయి, 2 గుర్తులే. మా కోటేశ్వరమ్మ ఎవరికి ఎవరైనా ఉంటే చెప్పాలి. స్టాన్లీ, నారాయణ, స్టాన్లీ స్టేట్ బ్యాంక్, నారాయణ ఎయిర్ ఫోర్స్, నారాయణ గవర్నమెంట్ కాలేజీలో ప్రిన్సిపల్ గా రిటైర్ అయినారు. ఇంకా 2 పేర్లు గుర్తులేదు.
అంటే ఒక కాలేజీ నుంచి ఒక యూనివర్సిటీ ఫుట్బాల్ టీంలో 5 రిప్రజెంట్ చేస్తున్నారంటే ఈ కాలేజీలో క్రీడలకి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారో తెలియజెప్పడానికి మాత్రమే. ఒక నిమిషం సార్. సార్ మాది సార్ ఆ కాలేజీలో విక్రమసింహపురి యూనివర్సిటీ ఇంటర్ కాలేజ్ అథ్లెటిక్ మీట్ 2014 ఈ కార్యక్రమానికి విచ్చేసిన అధ్యక్షత వహించిన పెద్దలు గౌరవనీయులు కరెస్పాండెంట్ ఆఫ్ జవహర్ భారతి డిగ్రీ కాలేజ్ వి సుధాకర్ రెడ్డి గారికి చాలా సంతోషమైన దినం. ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. యాక్చువల్గా నాకు కూడా ఈ స్పోర్ట్స్ అన్ని కూడా అయ్యేంత వరకు ఉండగానే ఉంది. కాకపోతే అనుకోకుండా ఈరోజు మాకు కలెక్టరేట్ కూడా ప్రోగ్రాం ఉండటం వలన పోవాల్సి ఉన్నది. అందుకే ముందుగా మాట్లాడి మీ అందరి అనుమతితోటి సేవ తీసుకొని పోవాలని ముందుగా మాట్లాడుతున్నాను. స్పోర్ట్స్ అనేవి చాలా ముఖ్యమైనవి. చదువుతో పాటు ఈ స్పోర్ట్స్ అనేవి కూడా చాలా ముఖ్యమైనవి. వీటి వలన మీ శరీర దృఢత్వం, అదేవిధంగా మానసికంగా మీరంతా కూడా చురుగ్గా ఉండేదానికి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి స్పోర్ట్స్ లో పాల్గొనాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే మీరు ఉన్నత శిఖరాలకు పోయేదానికి కూడా ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా చూస్తే మన ఇండియాలో స్పోర్ట్స్ కి ఇస్తున్న ప్రాధాన్యం చాలా తక్కువ. యాక్చువల్గా చెప్పాలంటే ఇతర దేశాలతో కంపేర్ చేసుకుంటే మనం ఎక్కడో వెనకున్నాము. అందులోనూ ఇండియాలో జనాభా చూస్తే చాలా ఎక్కువ. మేమంతా కూడా కోరుకునేది ప్రభుత్వాన్ని అయితేనేమి, సెంట్రల్ గవర్నమెంట్ అయితేనేమి, యువతకి స్పోర్ట్స్ లో పాల్గొనేదానికి ఎంకరేజ్ చేసేదానికి తప్పకుండా స్పోర్ట్స్ కోసం కొన్ని యూనివర్సిటీస్ స్థాపించి ఈ స్పోర్ట్స్ లో ఇంట్రెస్ట్ గల విద్యార్థులకు మంచి ట్రైనింగ్ ఇచ్చి, అదేవిధంగా వారికి మంచి పౌష్టికాహారం ఇచ్చి, అదేవిధంగా వారికి మంచి స్పోర్ట్స్ లో ఎవరైతే రాణిస్తూ ఉంటారో వారికి ఉద్యోగాలు అయితేనేమి, పై చదువులు చదివేదానికి అయితేనేమి, వాటన్నిటిలో కూడా వారికి ఇంపార్టెంట్ ఇచ్చి ఆదుకోవాలని మేమంతా కూడా విన్నవిస్తా ఉన్నాం. తప్పకుండా గవర్నమెంట్ వీటి యందు శ్రద్ధ వహించి తప్పకుండా చేయాలని మేమంతా కూడా కోరుకుంటున్నాం. తప్పకుండా అప్పుడే విద్యార్థులంతా కూడా స్పోర్ట్స్ లో ఇంట్రెస్టింగ్ గా పాల్గొనేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు చాలా వరకు కూడా చాలా మంది స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ
వాటిలో ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ తెచ్చుకొని యూనివర్సిటీలో ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకున్నా కూడా ఆ తర్వాత వాళ్ళు ఉద్యోగాల్లో వాళ్ళకి ఇంపార్టెంట్ కాక పై చదువుకోలేక కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అవన్నీ కాక ప్రభుత్వం వాటికి మంచి వసతులు కల్పించాలని చేయుతనివ్వాలని ఆదుకోవాలని కూడా తెలియజేస్తూ ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు. మన్మథరావు లాంగ్ అయితే ఆత్మకూరులో ఫిజికల్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. అలానే పీడీసీ అసోసియేషన్ సెక్రటరీ నారాయణరాజు గారు గవర్నమెంట్ కాలేజ్ నాగరాజన్న పక్కరా నారాయణరాజు గారు వెలిగించండి. మౌనిక టార్చ్ తట్టిపోతున్నారు. ఇప్పుడు సెంటర్ లో ఉన్న టార్చ్ కి దాన్ని తీసుకెళ్లి మస్తానరావు గారు తీసుకెళ్లి దాన్ని వెలిగిస్తారు. ఇప్పుడు ముఖ్యమైన క్రీడా జ్యోతి ప్రజ్వలన ఇప్పుడు జరుగుతుంది. చప్పట్లు. And the glory of sport. Friends, good morning to all. Good morning. ఇన్ని కాలేజెస్ వచ్చి ఇంత పెద్ద టీమ్ వర్క్ గా చేస్తున్న స్కూల్ కాలేజ్ యాజమాన్యానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్. ఇంకా పిల్లలకి చదివే కాదు ఆటలు కూడా వాళ్ళ జీవితంలో వాళ్ళ నైతిక జీవితంలో వన్ ఆఫ్ ద పార్ట్ అని చెప్తున్నాను. 50% స్టడీస్ 50% మన యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ అవ్వాలి. దీనికి ఎంకరేజ్ చేయవలసిన బాధ్యత టీచర్స్ ది మరియు పేరెంట్స్ ది కూడా. ఇంకా మనం తీసుకునే ఆహారాన్ని బట్టి మన ఆలోచనలు ఉంటాయి. ఆహార శుద్ధి సత్వశుద్ధి అని చెప్పని పెద్దలు అన్నారు. మనం తీసుకునే ఆహారం బట్టి మన ఆలోచన విధానం, వే ఆఫ్ థింకింగ్, వే ఆఫ్ థాట్స్ కూడా ఉంటాయి. దానికి మనం తీసుకునే ఆహారం మంచి ఆహారంగా తీసుకుంటేనే మన ఆలోచనలు కూడా మన సమాజానికి ఉపయోగపడేలా ప్రతి ఒక్కరూ వినియోగించుకునేలా ఉండాలి. మన మనిషి జీవితానికి మానవ మనుగుడికి మనం సమాజం కోసమే మన శ్రేయస్గా మీరందరూ నిలబడాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు. ఇప్పుడు మీరు ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ గా ఏర్పరిచారు మీ కాలేజెస్ యాజమాన్యం. కానీ తర్వాత ఇన్ కేస్ ఫ్యూచర్ లో కూడా మీరు మంచి ప్లాట్ఫామ్ ఏర్పరచుకొని మీ టీచర్స్ కి మీ పేరెంట్స్ కి మంచి పేరు తీసుకురావాలని చెప్పని మనసారా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. కాలేజ్ అథ్లెటిక్ మీట్ 2014-15 కి అధ్యక్షత వహించినటువంటి గౌరవనీయులు పెద్దలు జేబీ కాలేజ్ కరెస్పాండెంట్ వి సుధాకర్ రెడ్డి గారు, జిల్లా నలుమూల నుంచి ఇచ్చేసినటువంటి క్రీడాకారులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం. ఏదంటే నేను వచ్చింది ఏంటంటే ఆ లైట్ టార్చ్ ని మీతో తోడుగా ఉండి దాన్ని
నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి కోసంగా వచ్చినటువంటి కార్యక్రమం అది అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఎండ ఎక్కువ ఉంది. అందులో అమ్మాయిలు ఎక్కువగా పార్టిసిపేట్ చేయాలని వచ్చి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఎక్కువ మేము టైం తీసుకోవాలని భావించడం లేదు. అయినా కూడా ఇంత దూరం వచ్చాం, ఇంత కష్టపడి మీకోసం వచ్చాం కాబట్టి 2 మాటలు మా తరఫున కూడా చెప్తే మిమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుందని చెప్పి మీకు చెప్పాలనుకుంటా ఉన్నాం. స్వయాన నేను కూడా స్పోర్ట్స్ పర్సన్. ఏంటంటే నేను యూనివర్సిటీలో వెంకటేశ్వర యూనివర్సిటీలో నేను ఆడేటప్పుడు వాలీబాల్లో విన్నర్ గా వచ్చి నేనే కెప్టెన్ ఆ టీం కి సర్వోదయ కాలేజీలో అప్పుడు చదువుకుంటా ఉన్నాను. అందువల్ల ఎక్కడ వాళ్ళు పిలిచినా పిలవకపోయినా కూడా ఎలా స్పోర్ట్స్ జరుగుతుందంటే అట్లీస్ట్ బ్రేక్స్ కూడా అక్కడ పోయేటువంటి అలవాటు నాకుంది. ఇటీవల కూడా నా స్వగ్రామం చిన్న గ్రామం అయిన ఇసుకపల్లి గ్రామం జిల్లా మొత్తం జెడ్పీ హై స్కూల్స్, గవర్నమెంట్ హై స్కూల్స్ అన్నింటినీ కూడా మొత్తం మా చిన్న గ్రామంలో చేర్చి 15 రోజుల పాటు అంటే నియోజకవర్గం తర్వాత జిల్లా మొత్తం మీద 1500 మంది క్రీడాకారులతో 18 లక్షలు ఖర్చు పెట్టిన సొంత చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నాకు అదొక తృప్తిగా ఆ గేమ్స్ జరగడం జరిగింది. ఎందువల్లంటే నేను జిల్లా పరిషత్ ఇసుకపల్లి హై స్కూల్లో చదువుకున్నాను కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్ లో అంత ప్రోత్సాహం లేదు. గ్రౌండ్స్ అయితే పెద్ద పెద్దవి ఉన్నాయి కానీ వాటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఇప్పుడు పెద్దలు కూడా చెప్పారు అన్ని దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి అక్కడ పాల్గొనడం లేకుండా ఉంటే కొన్ని దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ఉన్నటువంటి పరిస్థితి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఏదేమైనా కూడా ఇక్కడ జవహర్ భారతి విద్యా సంస్థ వారు పెద్ద ఆయన స్వర్గీయ డిఆర్ గారి స్ఫూర్తితో ఏ కార్యక్రమం క్రీడలకు సంబంధించి వచ్చినా కూడా మేమున్నా ముందంటూ వాళ్ళు వచ్చి ఆతిథ్యం ఇవ్వడం, ఈ సందర్భం వాళ్ళందరినీ కూడా ప్రత్యేకించి వినయ్ కుమార్ రెడ్డి గారిని వాళ్ళ పాలక వర్గాలను కూడా అభినందిస్తా ఉన్నాం. 3 సంవత్సరాల క్రితం మన మాజీ ఆర్థిక శాఖ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి గారు మేమంతా కూడా ఫస్ట్ టైం స్పోర్ట్స్ కావలి మన జవహర్ భారతి కాలేజీ విక్రమ్ సింహపురి యూనివర్సిటీ తరఫున పెట్టినప్పుడు కూడా నేను మంత్రి గారు అందరం కూడా రావడం, చాలా భారీ ఎత్తున ప్రోగ్రాం నిర్వహించడం కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాను. అదిగాక ఏంటంటే విక్రమ సింహపురి యూనివర్సిటీకి ఇది 2వ క్యాంపస్. కావలి అనేది ఎక్కువ స్థలం ఉండడం కానీ మేము కూడా చాలా కాలం నుంచి అడుగుతున్నాం. 85 ఎకరాల స్థలం ఉంది విక్రమసింహపురి యూనివర్సిటీ క్యాంపస్ కి. అసలు గతంలో కూడా మెయిన్ గా పీజీ సెంటర్ తొమ్మలపేంటలో ఇదంతా ఉన్నప్పుడు కూడా ఇక్కడ మెయిన్ కాబట్టి తిరుపతి తర్వాత ఇక్కడ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ ఉండాలని చెప్పి కూడా మేము ప్రతిసారి డిమాండ్ చేస్తా ఉన్నాం. స్థలం లేని దగ్గర ఎత్తుకోపోయి డబ్బులు 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అక్కడ పెట్టున్నారు నెల్లూరులో. స్థలం ఉండే దగ్గర మాత్రం ఖర్చు పెట్టమంటే అనవసరంగా మునిగిపోతున్నాయి తప్పితే నిధులు. ఆ విధంగా ఏదైనా పాలక వ్యవస్థ ఆ విధంగా ఉంది కాబట్టి డబ్బుండి కూడా ఏం చేయలేనటువంటి పద్ధతిలో విక్రమసింహపురి యూనివర్సిటీ నడుస్తా. అందుకు కరస్పాండెంట్ వైస్ ఛాన్సలర్ ఎవరైనా వస్తే మేము అడగాలనుకున్నాం ఈ సభా మూలకంగా, కానీ ఆ అవకాశం రాలేదు. ఈ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రిటైర్ అయ్యారు కాబట్టి కొత్త ఆయన ఇంతవరకు అపాయింట్ కాలేదు. ఈ మన రిజిస్ట్రార్ గారు చూస్తే వేరే ఇంతకంటే ముఖ్యమైన కార్యక్రమంలో ఉన్నామని చెప్పి దానికోసం వెళ్ళిపోవడం జరిగింది కాబట్టి అవకాశం రాలకుండానికి కొంచెం చింతిస్తూ, ఏదేమైనా కూడా మన కావలిని మెయిన్ క్రీడా రంగానికి ఒక ఆతిథ్యం ఇచ్చే పెద్ద ప్రాంతం చేయాలని చెప్పి పక్కనే దీని పక్కనే జవహర్ భారతి కాలేజ్ పక్కనే 4,76,00,000 రూపాయలతో స్టేడియం శాంక్షన్ చేయించాం. దాన్ని నేను కూడా సొంతంగా నా ట్రస్ట్ ద్వారా 10 లక్షల రూపాయలు కూడా జమ చేయడం కూడా జరిగింది. మాట చెప్పడం కాదు, ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఏంటంటే ఈ ఎలక్షన్లు గవర్నమెంట్లు మారడం కారణంగా అది కొంచెం ఆలస్యం జరుగుతుంది. ఖచ్చితంగా ఆ స్టేడియం కాంప్లెక్స్ ని పూర్తి చేసేటువంటి బాధ్యతని నేను తీసుకుంటానని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇప్పటికిప్పుడు మన జిల్లా పరిషత్ హై స్కూల్ ఉంది ఇక్కడ పాతూరు దగ్గర. అక్కడ 10 ఎకరాల స్థలం ఉంటే అది ఎటువంటి ఆటపాటలకి పిల్లల కోసంగా నోచుకోవాలన్న పరిస్థితుల్లో ఇక్కడే ఉన్న చైర్పర్సన్ అలెక్కి గారు కూడా మొన్న ఆర్మీ కమిషన్ అందరినీ కూడా తీసుకోపోయి మా ట్రస్ట్ తరఫున మీకు అన్ని రకాలైనటువంటి ఏర్పాటు చేయడానికి మన పీడీ గారు ఉన్నారు, మాల్యాద్రి గారిని కూడా ఆ రోజు తీసుకోపోవడం జరిగింది. కాబట్టి నా శక్తి మేరకు ఏదో ఒకటి చేద్దాం. పిల్లలకి ఏంటంటే చదువు ఎంత ముఖ్యం, ఆటలు అంతకంటే కూడా ముఖ్యం. ఆటలు ఉంటేనే మన ఆలోచన ధోరణి కరెక్ట్ గా ఉంటుంది. ఆలోచన కరెక్ట్ గా ఉంటేనే మనలో ఒక లీడర్షిప్ గానీ, ఒక స్నేహం గానీ, దేశ పురోగతికి కానీ అంతా కూడా నాంది పలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తల్లిదండ్రులు గాని, ఉపాధ్యాయులు గాని ప్రతి ఒక్కరు కూడా మనం పుర ప్రముఖులు కానీ అందరం కూడా మనం క్రీడలు ప్రోత్సహించాల్సినటువంటి అవసరాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. ఆ ఫౌండేషన్ ఈ రోజు ఇంకా కూడా హుషారుగా తిరగలుగుతున్నానికి కారణం కాబట్టి దయవుంచి అందరం కూడా అందులో మీరు భావి భారత పౌరులు
మాదంతా అయిపోయింది, ఇంకా 4 సంవత్సరాలు పోతే 60 షష్టి పూర్తి కూడా చేసుకుంటాం. కానీ మీరు అలా కాదు, భవిష్యత్తు అంతా మీదే. అందులో ముఖ్యంగా అమ్మాయి విషయాలు అయితే భారతదేశంలో ఇప్పుడు కొత్త వరవడు ఏంటంటే ప్రతి అమ్మాయి చదువుకుంటా ఉంది. అది పల్లెలోళ్ళు కానీ పట్టణ వాళ్ళు కానీ అందరూ కూడా బాగా చదువుకుంటా ఉన్నారు. కానీ బాగా చదువుకొని పైకి రావాలని అంత తాపత్రం ఉంది. కానీ ఈ ప్రైవేట్ కాలేజీలు ఎక్కువ వచ్చిన తర్వాత ఎయిడెడ్ కాలేజ్ ఎస్పెషల్లీ ఇప్పుడే చూస్తున్నాం. నెల్లూరు జిల్లాలో 120 కాలేజీలు ఉంటే కనీసం 20 కాలేజీలు కూడా పార్టిసిపేట్ చేయలేదు. దీనికి కారణం కాలేజీల యాజమాన్యం కూడా. అటువంటి యాజమాన్యం మీద యూనివర్సిటీ యాజమాన్యం కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఇంత భారీ ఎత్తున ఏర్పాటు చేసుకుంటే 20 కాలేజీలు కూడా రాకుండా పోవడం అనేది చాలా అన్యాయం. అందుకోసం ఏ కాలేజీకి కానీ స్కూల్కి కానీ ఒక పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఆ స్కూల్కి కానీ కాలేజీకి కానీ ఆట స్థలం ఉందా అని చెప్పి కంపల్సరీగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఎవరు ఏం చూడడం లే. పేపర్ మీద మాత్రం లైసెన్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి అన్ని ఉన్నట్టే రాస్తారు, కానీ ఏది ఉండదు. కాబట్టి ఇటువంటి దౌర్భాగ్యం నుంచి మనం బయట రావాల్సినటువంటి పరిస్థితిని మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు చెప్పారు. ఆయన ముఖ్యమంత్రి గతంలో ఉన్నప్పుడు గచ్చిబౌలిలో ఇంటర్నేషనల్ స్టేడియం ఏర్పాటు చేశారు క్రీడాకారులను ప్రోత్సహించడానికి. ఈ రోజు కూడా నూతన రాజధాని మన గుంటూరు విజయవాడ మధ్యలో వస్తా ఉంది. అక్కడ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ చేసి ప్రపంచంలో పలు ప్రాంతాల నుంచి అందరిని కూడా ఇక్కడికి ఆకర్షింపజేసి ఒక పెద్ద క్రీడా రంగంగా ఆంధ్రప్రదేశ్ కొత్త నూతన రాజధానిలో చేయాలని చెప్పి కూడా ఆయన ఆలోచనలో ఉన్నారు. ఎందువల్లంటే ఎప్పుడైతే 10 దేశాల నుంచి వచ్చి మన ప్రాంతానికి వస్తారో అప్పుడు ప్రాముఖ్యత కూడా అభివృద్ధి చెంది తొందరలో అభివృద్ధి చెందిన దేశంగా తయారవుతుంది. కాబట్టి వాళ్ళతో తొందరగా అందరికంటే ఇతర దేశాల కంటే భాగస్వామ్యం నేను పెట్టుకోవాలని చెప్పి ఈ దేశానికి రావడం జరుగుతుందని చెప్పిన దాంట్లోనే పలు అభివృద్ధి కార్యక్రమాలు దేశంలో జరగబోతా ఉన్నాయి. అభివృద్ధిలో మనం ముందుంటాం. ఈ రోజు ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశం అమెరికా, ఈ లండన్, ఇంగ్లాండ్, వీటికంటే కూడా చైనాలో 140 కోట్ల జనాభా ఉన్నా కూడా ఈ రోజు వాళ్ళ గతంలో జనాభా ఎక్కువ ఉంది కాబట్టి అభివృద్ధికి దూరంగా ఉందని చెప్పి ఒక నానుడు ఉండేది. భారతదేశానికి కూడా అదే పద్ధతి, అమ్మా ఇంత జనాభా ఉండే దేశం అభివృద్ధి కాదు అని. కానీ ఈ రోజు అదే మానవ వనరులు అంటే హ్యూమన్ రిసోర్సెస్ పెద్ద వనరులు ఏర్పడి ప్రపంచాన్ని ఏలబోతా ఉన్నాయి. ఇప్పుడు చైనా ఆల్రెడీ ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశంగా ఉంది. మన భారతదేశం కూడా అంతకంటే ముఖ్యంగా ఇంకా ముందు ఉంటుంది. ఎందువల్లంటే చైనా వాళ్ళకి ఇంగ్లీష్ తెలియదు, మన వాళ్ళకి ఇంగ్లీష్ బాగా తెలుసు. అంటే కొన్ని రోజులు బానిసత్వంలో ఉన్నా కూడా బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో అదే ఈ రోజు మనకు వరమైంది. కాబట్టి చైనా కంటే కూడా ముందుగా మన భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా తొందరలోనే అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాంట్లో అన్నింటిలో కూడా మీరు భాగస్వాములు కాబోతా ఉన్నారు. కాబట్టి మీరు చాలా బాధ్యతగా క్రమశిక్షణగా ఉన్నారని చెప్పి మీరు తెలియజేసుకుంటూ ఈ రోజు జరిగేటువంటి కార్యక్రమాలు గెలిపోవటం ఇందాక మన గౌరవ మనోహర్ గారు చెప్పారు. ఇది గెలిపోవటం సహజం. గెలిచిన వాళ్ళు ఏదంటే ఓడిపోయిన వాళ్ళు అభినందించి ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ టైం అన్నట్టుగా చెప్పి వాళ్ళు ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మీరు అందరూ కూడా స్పోర్టివ్గా ఉండి, అందుకే చెప్తా ఉంటారు ప్రతి దాంట్లో కూడా ఏదైనా అయినా కూడా స్పోర్టివ్గా తీసుకురా అంటుంటారు. ఏదైనా నిరాశపడ్డప్పుడు కూడా అంటే ఒక స్పోర్టివ్నెస్ రావాలంటే ఈ పాటలో నుంచి పక్కరమ్మా బాబు, చిన్న పక్కరమ్మా పక్కర. సార్ 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 ఓకే సార్ ఓకే. అయ్యండి ఒకటి బాబాయ్. చెప్పనా
వికలాంగులకు ఎన్నో వరాలు కురిపించారు. దాని భాగంగా ఈ రోజు ఆ సంతోషంగా వికలాంగుల మరి గౌరవనీయ పెద్దలు శ్రీ వీరా లక్ష్మణ గారిని మరి సవినయంగా వికలాంగుల హక్కుల కోసం వారి సమస్యల కోసం అహర్నిశలు పోరాడినటువంటి శ్రీ మహారాజు గారికి పెద్దలు గౌరవనీయ వీరా లక్ష్మణ గారు మరి కోర్టుని పెడుతున్నారు. అదేవిధంగా వాడేజీ కూడా సాగి మరి కేక్ పిలిచేస్తున్నా పోతున్నా. అలాగే మరి కోర్టులో అనేక మున్సిపల్ చైర్పర్సన్ వారిని కూడా మరి కేక్ పెట్టాల్సిందిగా మేము కోరుతున్నాం. మహారాజు గారు మాట పడుతుంది. ఎంతో మంది అతిథులు మన కార్యక్రమాన్ని ఇచ్చేశారు. ఇవన్నీ కూడా అర్థం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా వారు వచ్చారు. ఇటీవల నవంబర్ 16వ తేదీన మినీ స్పోర్ట్స్ స్టేడియంలో అందరికీ కూడా వికలాంగుల సోదరులందరూ వికలాంగుల సంఘం గురించి దాని లక్ష్యాలు ఆశయాలు నెరవేర్చవలసిన వాటి గురించి ఒక 2 మాటలు మీకు అందరికీ తెలిసిన విషయాలే చెప్తాను. ఇప్పటిదాకా అంటే గత 5-10 సంవత్సరాల క్రితం దాకా వికలాంగులకి సరైన హక్కులు కల్పించడం అన్న కార్యక్రమం జరగలేదు. వికలాంగులు అంటే సరైన అవయవాలు లేక అవయవాలలో దోషం. వికలాంగులు అంటే ఒక డెఫినేషన్ ఏమిటంటే ఓపిక బట్టి మీరు వింటే మీకు అర్థమవుతుంది, గొడవ చేస్తుంటే అర్థం కాదు. కొద్దిసేపు ఓపిక బట్టి వినండి. మీకు శరీర కానీ మానసిక కానీ మార్పులతో ఉన్న వాళ్ళని వికలాంగులు అని చెప్పి అంటాం. అంటే డిజేబుల్డ్ అంటే 19 రకాలైన దోషాలు కలిగి ఉన్న వాళ్ళని డిజేబుల్డ్ అంటాం. ఆ 19 రకాలు ఏమిటంటే ముఖ్యంగా కంటి చూపు తగ్గడం, పూర్తిగా అంధత్వం, అలాగే చెవి విరిగిడి తగ్గడం, పూర్తిగా విరిగిడిపోవడం, అట్లే జన్యు రకాలైన దోషాలు హిమోఫిలియా అనే నెత్తులకు సంబంధించిన వ్యాధి, థెలసీమియా, హిమోఫిలియా, సికిల్ సెల్ డిసీజ్ ఇలాంటి జన్యు సంబంధమైన వ్యాధులు కానీ, అలాగే ఆటిజం అని ఒక రకమైన శరీరంలో రకరకాలైన ఊపుగా వస్తూ ఉంటుంది ఆటిజం అని, ఆ జబ్బు కానీ, అలాగే సెరిబ్రల్ పాలసీ అంటే మెదడు పూర్తిగా చచ్చుపడిపోయి దానివల్ల మెదడు నుంచి నరాలు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల శరీరంలో కొన్ని భాగాలు చచ్చుపడిపోవాలని సెరిబ్రల్ పాలసీ. అలాగే మస్కులర్ గవర్నమెంట్ బ్యాంక్ అని చట్టబద్ధంగా నో ఫిక్షన్ సర్టిఫికేట్ ఇవ్వకూడదు అని ఆ చట్టంలో తెచ్చు. అంతేకాకుండా కమిషన్ ని ఏర్పరిచింది, సెంట్రల్ కమిషన్ ఫర్ డిజబిలిటీ, స్టేట్ కమిషన్ ఫర్ డిజబిలిటీని ఏర్పరిచి ప్రతి ఈ 5 సంవత్సరాలలో వాళ్ళకి ఇచ్చే డబ్బులు అంటే డిజబిలిటీకి ఇచ్చిన బడ్జెట్ అలొకేషన్ సక్రమంగా ఖర్చు అయిందా లేదా అన్నదాన్ని నిర్ధారించి చేర్చవలసిన బాధ్యత ఆ కమిషన్ అందజేసింది. ఈ రకంగా 2014 రైట్స్ ఫర్ డిజబిలిటీ బిల్లు చాలా హక్కుల్ని వికలాంగులకు కల్పించింది. వికలాంగుల కోసం పోరాడే సంఘాలు, పోరాడే సమావేశాలు, వ్యక్తులు వీళ్ళందరూ కూడా ఈ చట్టాన్ని పూర్తిగా తెలుసుకుని దాన్ని వాళ్ళందరికీ ఆ బెనిఫిట్ వాళ్ళందరికీ చేర్చవలసిన బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది అని తెలియపరుస్తూ నాకు భగవంతుడు ఒక సృష్టికర్తగా ఒక మానవ జన్మ ఇస్తారు. దానికి మన అంగవైకల్యం అనేది మన మనిషికి కాదు, మన మనసుకు ఉండకుండా చూసుకోవాలి. అన్నీ ఉన్న మనుషులకి ఏం చేస్తారో ఏమీ తెలియదు. అట్లాంటిది అంగవైకల్యం అనేది ఇది తాత్కాలికం. ఈ తాత్కాలికంగా ఇది వీళ్ళు ఆటల పోటీ పెట్టినప్పుడు ఎంతో ఆత్మస్థైర్యంతో ప్రతి ఒక్కరు అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ముందుగా వీళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. మంచి వ్యక్తిత్వానికి అంగవైకల్యం అసలు థ్యాంక్ యూ.
కేవలం సుబ్రహ్మణ్యం గారికి, అదేవిధంగా వేదిక ఆరంభించినటువంటి పెద్దలందరికీ, మీడియా మిత్రులందరూ నమస్కారం. ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద సంఖ్యలో ఇచ్చినటువంటి వికలాంగ సోదరి సోదరులందరికీ మా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. వికలాంగులు అనేవాళ్ళు ఇది ఒక శరీరంలో ఇదొక అవయవం పనిచేయకపోతే వికలాంగులుగా పిలువబడుతున్నారు. వికలాంగుల్లో చాలా మందికి శారీరక వైకల్యం ఉంటుంది, అందరికీ మానసిక వైకల్యం అనేది చాలా తక్కువ మందిలో ఉంటారు. మన శారీరక వైకల్యం మాత్రాన మన మెదడు అనేది పనిచేయకుండా పోదు. కాబట్టి మానసిక వైకల్యం లేదు కాబట్టి మీరందరూ ఆ మానసిక బుద్ధి మీకు సాధారణ మనుషులతో పోల్చుకుంటే వికలాంగుల యొక్క మానసిక బుద్ధి అనేది చాలా ఎక్కువగా పనిచేస్తుంది. మన శరీరంలో ఏదైనా ఒక అవయవం పనిచేయకపోతే ఆ అవయవానికి ఉపయోగించే శక్తి కూడా మన మైండ్కి అప్లై అయ్యి మైండ్ ఇంకా బాగా పనిచేస్తుంది. కాబట్టి మీరందరూ ఈ శారీరక వైకల్యం బాధపడకుండా మన యొక్క మానసిక శక్తితో అభివృద్ధి పదంలో రావాలని అందరూ ఆత్మస్థైర్యంగా ఉండాలని కోరుకుంటూ మీటింగ్లో ఉంది. అది కూడా దాన్ని కూడా అందరికీ ఆమోదమైన రీతిలో త్వరలో పరిష్కరిస్తామని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 50వ వికలాంగుల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం అందరూ కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే మీతో ఒకరిద్దరితో ఎప్పుడన్నా కనిపించినప్పుడు మాట్లాడే అవకాశం ఉండేది. కానీ మీ అందరితో ఈరోజు మేము ఇక్కడ కూర్చొని గంటల కొద్ది మీ అందరితో కూడా మంచి అన్ని విషయాలు కూడా చర్చించుకుంటూ మేమందరం కూడా ఇక్కడ ఉండడం అనేది మేమందరం కూడా ఇది దేవుడు ఇచ్చినటువంటి భాగ్యంగా భావిస్తూ మీ అందరూ కూడా చాలా రోజుల నుంచి మన ఒక కార్యక్రమం జరిగింది. మీరందరూ కూడా వికలాంగుల యొక్క సంఘం ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమంలో భాగంగా చెట్లు కూడా నాటారు. ఆ కార్యక్రమానికి మీరు ఉత్సాహంగా పాల్గొన్నారు. అదేవిధంగా మీరు అనేక ఉద్యమాల్లో అనేక విధంగా అన్ని కార్యక్రమాల్లో ఎలాంటి మాకు ఇబ్బంది లేదు, మేము వికలాంగులు కాదని నిరూపించుకుంటూ మీరు అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ మీ యొక్క ధైర్యాన్ని సాగిపోయేటువంటి మీ అందరూ కూడా ధన్యవాదాలు. ఇంకా మీరు ముందు అనేక కార్యక్రమాల్లో పాల్గొనాలని, అదేవిధంగా ఎంఆర్ఓ గారికి ఇప్పుడే చెప్పారు మీ అందరూ కూడా పట్టాలు ఇస్తారని చెప్పి, ముఖ్యంగా వికలాంగులు కావడానికి ఎలిజిబుల్ పర్సన్స్ కి ఉండే దాదాపుగా వాళ్ళే కాబట్టి అందరికంటే మాకు కూడా కాదు సార్. అందువల్ల వికలాంగుల యొక్క ఎలిజిబిలిటీ ఉన్న అందరూ కూడా ఎంఆర్ఓ గారు కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. మీరందరూ కూడా దాన్ని ఫాలో. ఈ వికలాంగుల సేవా సంఘం నిలబడిందంటే ఎంతో మంది కాంక్రీట్ స్తంభాలాగా ఈ సంఘానికి ఆదరణ ఇచ్చారు. వాళ్ళందరూ కూడా ముందుగా నేను పదాలు నమస్కారాలు చేసుకుంటా ఉన్నాను. అయితే ఒకటి చేస్తా ఉన్నాను, వీళ్ళ మొత్తం ఇంత ముందైతే చదవడం క్రితం ఆయన నాకు తెలియదు, నేను ఆయన తెలియదు. ఎంతో ఆప్యాయంగా దగ్గరయ్యాం, ఆప్యాయంగా పంచుకున్నాం. మా సంఘానికి ఆయన ఎంతగా సహకరించారు. ఒకసారి అయితే స్వయంగా 100 పైసలు ఇప్పించి ఆ మన పీతా మసాలా గారు, రవీంద్ర నిర్మాణ కమిటీ సభ్యులు ఉన్నారు. ఎవరైతే ఆదరిస్తారో వారే మా హృదయాల్లో ఉంటారు, ఆదరించే వారే మా హృదయాల్లో ఉంటారు. నేను చెప్తున్నాను, మా కష్టం 50
చిన్న చిన్న లోపాలు ఉంటాయి. పెద్ద మనసుతో మనం మాస్టర్గా ఉన్నారు. మీరు సరిచేసి అందరికీ న్యాయం చేసే విధంగా చేయాలని కూడా వాళ్ళు కోరుతా ఉన్నా. అయితే వికలాంగులకి విభిన్న ప్రజావంతులకి అంత్యోదయ అన్నయ్య రేషన్ జరిగా అది కూడా ఈరోజు జిల్లాలో పెండింగ్ గా ఉన్నాయి. గౌరవనీయులు పీడా ముస్తఫా గారు తప్పనిసరిగా ఆ సమస్యను కూడా పరిశీలన చేస్తారని తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా వికలాంగులపై దౌర్జన్యాలు జరుగుతా ఉన్నాయి. మేము వదిలేతా ఉన్నాం. మాకు అట్రాసిటీ యాక్ట్ ఉంది. ఎక్కడ కూడా మా కుటుంబం పైన మా కుటుంబ సభ్యుల పైన దౌర్జన్యం జరిగితే తీవ్ర స్థాయిలో కూడా మేము రేట్లని తెలియజేసుకుంటా ఉన్నాం. ఆ విషయాన్ని తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంకో విషయం ఏంటంటే గ్యాస్ విషయం ఉంది. మాకు 3% ఉంది. మేము ఎవరు అన్ని మండలాల ఎంపీడీ వదులుతా ఉన్నాం. మీరైతే కరెక్ట్ గా మీరు మా 3% అమలు చేస్తే మా పేదలైన వికలాంగ సోదరులకి గ్యాస్ కనెక్షన్ వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఆ విషయాన్ని కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఆ విషయాన్ని గౌరవనీయులు పీడా ముస్తఫా గారు తీసుకెళ్తా ఉన్నాను. వారు కూడా కొంచెంతో మాట్లాడి ఆ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పి నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాను. అయితే వికలాంగ సోదరులకి 2000 కోట్లు బడ్జెట్ ఇస్తారు. నేను అభినందిస్తా ఉన్నాను. వారిగా మిత్రులు మా ముస్తఫా గారి కూడా నేను అభినందించుకుంటా ఉన్నాను. అయితే ఇంతకు ముందు 60 కోట్లు 50 కోట్లు 30 కోట్లు ఇస్తా ఉన్నారు. అది వికలాంగ సంక్షేమ శాఖ కార్యాలయ సిబ్బంది 20 మంది కాదు. కానీ చంద్రబాబు నాయుడు గారు వికలాంగుల సమస్యల్ని అర్థం చేసుకున్నారు. కాబట్టి 2000 కోట్లు ఇస్తానని చెప్పారు. ప్రత్యేకమైన కమిషన్ రేట్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. అదేవిధంగా 1000 రూపాయల నుండి 100 రూపాయలు కూడా అందరూ కూడా సమానంగా పింఛనిస్తామని కూడా చంద్రబాబు నాయుడు తెలియజేసుకుంటూ వాళ్ళ విధానాలు చేసుకుంటా ఉన్నా. అదేవిధంగా ఇప్పుడు వెళ్తా ఉన్నాం. ప్రభుత్వంలో కూడా వెళ్తా ఉన్నాం. అందరికీ సత్తాలు ఉంది. మా విధానం కూడా ఒక సత్తాలు ఏర్పాటు చేసి సార్ మీరు కొంత నిధిని సత్తానికి ఇస్తే వికలాంగ సంక్షేమ కార్యక్రమాలు ఉపయోగపడాలని తెలియజేసుకుంటా ఉన్నారు. ఆ దిశగా కూడా వస్తారా గారు. అయితే నేను ఇప్పుడు ఇన్ని సమస్యలు కూడా ఆయన దృష్టి కారణం ఏంటంటే ఆయన రాజధాని నిర్మాణ కమిటీలో ఒక గొప్ప కమిటీలో మెంబరు. వారి మినిస్టర్స్ కి చాలా క్లోజ్ గా ఉండే వ్యక్తి. కాబట్టి నేను ప్రత్యేకంగా వాళ్ళ దృష్టి పడేసుకుంటా ఉన్నాను. కానీ లగ్జరీస్ లో కానీ సూపర్ ఎక్స్ప్రెస్ లో కానీ మా పాలు చదవ చెప్తా ఉన్నారు. ఇది దారుణం. కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు చంద్రబాబు గారితో మాట్లాడి అందరూ వికలాంగులకి న్యాయం జరిగే విధంగా కూడా మీరు చేయాలని కూడా మేము సమయంగా అమలు చేసుకుంటా ఉన్నాం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని చేస్తున్నా సార్. వికలాంగులకి ఉపాధి హామీ మాయమానం చెప్పి 100 రోజులు కుదించి 50 రోజులు హరించి వేసింది. ఆ విషయాన్ని కూడా మేము పీడా ముస్తఫా గారి ద్వారా చంద్రబాబు నాయుడు తీసుకెళ్తాం. తప్పనిసరిగా మన వికలాంగ సోదరులకి 150 దినాలు 10 దినాలు కల్పించడానికి కూడా మేము బయట చేస్తామని చెప్పి కోరుతా ఉన్నాం. ఇంకా అవసరమైతే 200 దినాలు కూడా మరి ప్రభుత్వ పరంగా వికలాంగులు కల్పించడానికి కూడా మా ముస్తఫా గారి ద్వారా బయట చేస్తామని కూడా తెలుసుకుంటా ఉన్నాం. మేము భూమి చెప్తా ఉన్నాం. డాక్టర్ రవికుమార్ గారు మరి ఉద్యోగ సేవా సంఘానికి ఆ హింసలు మాకు సహాయపడుతున్నారు. వారికి మా యొక్క పూర్తి ధన్యవాదాలు తెలుపుతున్నాం. నేను కొద్దిగా అర్జెంట్ సిగ్నల్ ఆపరేషన్ ఉంది. మస్తానరావు గారు వెళ్ళక ముందు ప్రభుతో కూడుకొని ఇక్కడికి విచ్చేసి మీ అందరూ కూడా ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసి మీ కార్యక్రమంగా శ్రద్ధగా అందరి చేత విశేషినట్టు మీ అందరూ కూడా సంతోషం ఉండాలని ఆశిస్తూ మీ అందరూ కూడా చెప్పుకుంటూ అలాగే ఇంతసేపు ఓపికగా మనందరి వల్లే ఉంటూ ఇక్కడనే ఉండి మీడియా సోదరులకు అందరికీ ఇతర కావలి నియోజక పట్టణ ప్రజలందరూ కూడా నేను మరొకసారి మనకి చాలా వరకు మన తెలుగుదేశం ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారైన నారా చంద్రబాబు నాయుడు నిన్ననే విన్నారు మీరు పేపర్లో. ఇప్పుడే మీ నాయకుడు బాలాజీ నాయుడు కూడా చెప్పారు 2000 కోట్లు. 2000 కోట్లు ఇచ్చినా మీ రుణాలు తీర్చుకోలేరు. ఎందుకంటే ఏదో ఒక రూపాన మనకి అంగవైకల్యం అనే కానీ మీరు నిరాశపడాల్సినంత అవసరం లేదు. మనకి ఎప్పుడైతే
చెప్పారు డాక్టర్ గారు, ఇది మైక్ పనిచేసినప్పుడు ఏ చిన్న అవసరంగా ఏదో ఒక అవయవం మనకు ఉండే కూడా మీరు బాధపడకుండా ధైర్యంగా ఉత్సాహంగా మీకు ప్రభుత్వమే కాకుండా చాలా మంది దాతలు కూడా మీ ముందు మీకు అందరూ కూడా సహాయం చేయడానికి చాలా మంది ఉన్నారు. ఏ చిన్న సమస్య వచ్చినా కూడా మీ అందరూ కూడా ధైర్యంగా మీ నాయకుడు మాలాద్రి నాయక్ గారు మాట్లాడి అన్ని దగ్గరికి అందరి దగ్గరికి తీసుకుపోగలడు మంచి నాయకుడు మీకు దొరికాడు. మీరందరూ కూడా ఏది వచ్చినా కూడా ఆయన ఎగటాయించకుండా చిన్న సమస్య వచ్చినా కూడా ఆయనకి తెలుపుతూ మీరన్నీ కూడా ఎక్కడ ఏ డాక్టర్లు కూడా ఇప్పుడే చెప్పారు. అలాగే మనకి ఏ సర్టిఫికేట్ తక్కువైనా కూడా మీకు ఇచ్చేది 1000, 500, 1500 లేదన్నా కూడా మీ అందరూ ఏకతాటిగా మాలాద్రి అన్నట్టు శ్రమపడి మీ నాయకులు ఇంకా పెద్దలు అందరూ ఉన్నారు. అవన్నీ కూడా మీకు అందరూ కూడా 1500 అధ్యతలు కూడా చేస్తారు. ఈ దఫ అక్కడ కూడా కార్పొరేషన్ లో కూడా అందరూ జరుగుతామైంది. అందువల్ల మీరందరూ కూడా ధైర్యంగా మీ కార్యక్రమాలు సాగించి గవర్నమెంట్ వారు వీళ్ళు సహాయం చేస్తున్నారు అనుకోకుండా మీకు ఇచ్చే లోన్లు కూడా మీకు తక్కువ వ్యాపారాలు ఏదైనా కూడా ఒకరి మీద ఎప్పుడు ఆధారపడకుండా మనం ఏదో వృత్తి చేసుకుంటూ దాని మీద కూడా మనం చేసుకుంటూ వేడిలు సంగీతంగా మీరందరూ కూడా ధైర్యంగా మీ జీవితాలు కూడా కొనసాగిస్తారని ఆశిస్తాం. మంచితనంగా పనిచేస్తుంటూ మంచి వ్యక్తి మన గౌరవనీయులు మన తహసీల్దార్ గారు రామచంద్ర గారికి, అలాగే బీసీ సంఘ నాయకులు మన దేవరాజు సుబ్రహ్మణ్యం గారికి, పులగం రామారావు గారికి, శారద గారికి, మాలకొండారెడ్డి గారికి, పెద్దవాళ్ళ బ్రదర్స్ రవికుమార్ గారికి, ప్రకాశ్ రావు గారికి మరియు మాల్యాద్రి నాయకుని, ఇక్కడికి వచ్చేసిన సోదరులను సోదరిమణులందరికీ, పత్రికా విలేకరులకు నా యొక్క నమస్కారం. మా ఒక్క మాట చెప్తాను, అమ్మా పది అందరికీ అమ్మ ఉంటాయి. సంఘంలో ఉంది పెద్ద హోదా, కమలిస్తాడు పేద సాదా, ఆయన మన మస్తాపూర్ మీద సారు చాలా సహృదయులు. ఆయన ఈనాటి కార్యక్రమంలో వేరే చోట కార్యక్రమంలో పాల్గొన్నందువల్ల ఇక్కడికి రావడం కొంచెం ఆలస్యమైంది. మంచి వ్యక్తి, మనసు ఉన్నవాడు. వేదిక ఉండే అందరి మిత్రులు చాలా మహోన్నతులు. అందరి సహకారాలు ఇక్కడ కార్యక్రమంలో మీకు ఎప్పుడు ఉంటాయి. ఎప్పుడైనా సరే మీ సంస్థకి ఏ కార్యక్రమానికి ఏదున్నా కూడా మా వంతు సహాయ సహకారాలు ఇప్పుడు ఖచ్చితంగా అందిస్తాం. గత కొన్ని సంవత్సరాలుగా మీ వికలాంగ దినోత్సవ కార్యక్రమంలో ఆ భోజన ప్యాకెట్ ఇచ్చే అవకాశం నాకు మాల్యాద్రి గారు కల్పించారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎక్కువ సమయం లేదు. అలాగే వేదిక మీద ఉన్నటువంటి చైర్పర్సన్ గారు ఉదయ్ గారు, ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి మాల్యాద్రి గారికి, అమరావు యాదగిరి గారు, తహసీల్దార్ గారు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అందరికీ కూడా పత్రికా విలేకరులు, ఈ కార్యక్రమానికి చేసినటువంటి వికలాంగ సోదరులకి సోదరులందరూ కూడా ప్రత్యేకంగా నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా వికలాంగులు అనే పనికి సమాజంలో ఏంటంటే ఒక రకమైనటువంటి భావన, అంటే ఒక కుటుంబంలోనే ఇద్దరు అన్నదమ్ములు ఉన్నట్టయితే అందులో ఒకరు వికలాంగులుగా ఉన్నట్టయితే అన్నింటిలో కూడా వారికి చిన్నచూపు ఉంటుంది అన్నమాట. అంటే ఈవెన్ ఆస్తి పంపకాల్లో కానీ, అలాగే పెళ్లి చేసే విషయంలో కూడా వాడు వికలాంగుడే వాడికి పెళ్లి అనేటువంటి ఒక ఆలోచన తల్లిదండ్రులు కానీ సమాజంలో కానీ అలాగా వస్తూ ఉంది. కాబట్టి ఇదంతా కూడా కుటుంబాల అందరిలో ఒక అవేర్నెస్ అనేది కలగాల. వాళ్ళు కూడా వికలాంగుల పట్ల సదుపావంగా వ్యవహరించి వారిని సమాజంలో దేనికి తీసుకునే విధంగా వాళ్ళలో మనోస్థైర్యాన్ని నింపాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇప్పుడు నేను చాలా మంది చూసాం, వికలాంగులుగా పుట్టి కాళ్ళు చేతులు లేకపోయినా కూడా చాలా మంది రాయగలరు, చదవగలరు. అలాగే అన్ని పనులు మామూలుగా ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా అయితే పనులు చేసుకోగలరు, అన్ని పనులు చేసుకోగలరు. మన ఈ మధ్య జరిగిన ఒలింపిక్స్ లో అయితే ఒక అతను ఉన్నాడు, అతని పేరు గుర్తు రావట్లేదు, మొత్తం 2 కాళ్ళు లేవు అన్నమాట.
మామూలుగా కాళ్ళు ఉన్నటువంటి వాళ్ళతో కలిసి అతను పరిగెత్తాడు, రన్నింగ్ చేశాడు. ఒక 400 మీటర్స్ అంటే బ్లేడ్ వేసుకుని ఉంటారు కింద, బ్లేడ్ వేసుకొని అచ్చగా వికలాంగులకు పెట్టేటువంటి ఒలింపిక్స్ వేరే ఉంటాయి, పారా ఒలింపిక్స్ అంటారు అది. అలా కాకుండా మామూలుగా పరిగెత్తగలిగేటువంటి కాళ్ళు సక్రంగా ఉన్నటువంటి వాళ్ళతో పోటీ పడి అతను 4th ప్లేస్లో నిలబడ్డాడు అనమాట. సో ఎంత అంటే అతని మనోధైర్యం మీరు ఆలోచన చేసుకోవాలా. వాళ్ళు కూడా చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. చాలా సంతోషం. దాతృత్వం పుట్టుకతో రావాలి, అది బిఎంఆర్ గారి దగ్గరికి రావాలి. ఎందుకంటే ఆయన మా నాయకుడే కానీ నేను ఆయన పొగడాలని కానీ చెప్పడం లేదు. ఒకటే మీరు అబ్జర్వ్ చేయండి, మీరు ఆయన్ని కాదనుకున్నా ఆయన మిమ్మల్ని వదులుకుండా మీ ఎట్టే ఉంటున్నాడు. అవునా కాదు? అయితే చప్పట్లు పడండి. ఈరోజు ఎన్నో కార్యక్రమాలు ఎంతో మందికి వికలాంగులు కానీ, సకలాంగులు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ ఎన్నో సంక్షేమ కార్యక్రమాల్లో ప్రభుత్వపరమైనటువంటి సహాయం 20% ఉంటే 80% ఆయన చేస్తున్నాడు మన కోసం. అయితే భగవద్గీతలో చెప్పినట్టు నీ పని నువ్వు చేసుకుంటూ పో, ఫలితం గురించి చూడకని. నీ పని నువ్వు చేసుకుంటూ పోతే ప్రజలే మిమ్మల్ని ఆదరిస్తారని కూడా తెలియజేస్తున్నాం. పాత్రికేయ మిత్రులకు ఇంకా ప్రియమైనటువంటి యొక్క సోదరులు అందరూ కూడా నమస్కారం. అంటే ఆలస్యానికి కారణం ఏమీ లేదు. అక్కడ మన నెల్లూరు జిల్లా విక్రమసింహపురి యూనివర్సిటీ యొక్క ఆట మీకు సహాయం చేయడానికి అన్నీ ఉండి మనసులానటువంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు వికలాంగులు. కాబట్టి నేను ఏ విధంగా దేవుడు ఏదో ప్రతి ఒక్కరికి ఏదో ఒక వస్తువు పెడతా ఉంటాడు. నాకు షుగర్ లేకపోతే నేను ఒక రకమైనటువంటి వికలాంగుడికి లెక్కే. ఏంటంటే ప్రతి ఒక్కరికి స్టేజ్ మీద ఉన్నవాడికి ఏదో బీపీఓ లేకుండా హెచ్ఎంలో ఇంకొకటి సహాయం చేసేటటువంటి గుణం లేకుండా ఉండడం అన్నీ కూడా ఏదో వ్యాధి కింద లెక్కే. కాబట్టి మనం అంతా కూడా దాన్ని పెద్ద మనసులో పెట్టుకోకుండా ఉత్సాహంగా మీరు ఇప్పుడు ఎంత చేస్తున్నారు. మనం చేసే చెప్పినట్టు కార్యక్రమం స్వచ్ఛ భారత్ ప్రమాణంగా చేశారు. అదేవిధంగా మీరు ఇంకా వేరే ఆటలు పోటీ జరుపుకున్న 33 మంది దాంట్లో విజేతలుగా కూడా వచ్చారు. ఈ విధంగా ఏంటంటే మీరు సమాజంలో భాగంగా ఎప్పుడైతే ముందుకు వెళ్ళిపోతా ఉంటారో అప్పుడు సమాజం కూడా ఎక్కువగా మనం గౌరవిస్తుంది. మనం ఇప్పుడు దూరంగా ఉన్నట్టు మనం ఏదో మూల కూర్చోవడం ఉన్నప్పుడు సమాజం కూడా ఏదో వింతిగా వస్తుంది. మనం అందువల్ల సేవా కార్యక్రమాల్లో మీరు కూడా పాల్పంచుకుంటే మీకు ఇంకా కూడా ఎక్కువ గౌరవం ఉండడం కానీ మాలాంటి వాళ్ళందరూ కూడా ఆ కార్యక్రమాల ద్వారా మీకు సహాయ సహకారం అందించడానికి కూడా అవకాశం ఉంది. ఇప్పుడు చూడండి, తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచార సందర్భంలో ఏమి చెప్పారో, ఆయనకి వికలాంగులు అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీ రామారావు గారి కాలం నుంచి కూడా ఎంతో ప్రియమైనటువంటి మీరందరూ పౌరుల కింద లెక్క. ఆయన ముందు ఇప్పుడు కూడా ఎక్కడ రావడం ఆయన చూసుకుంటారు. మన డిసెంబర్ 3వ తారీఖు ప్రపంచ వికలాంగుల దినోత్సవం రాజమండ్రిలో వారి ఎంతో చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేశారు. మన వికలాంగ సోదరుడికి మనం ఏవైతే చెప్పాం అవన్నీ అమలు చేస్తున్నాం. కాబట్టి మనం తలెత్తుకొని వాళ్ళ సభలో పాల్గొనాలా, వాళ్ళకి మనోస్థైర్యం ఇవ్వాలని చెప్పి మన రాజమండ్రిలో భారీ ఎత్తున సభ పెట్టడం జరిగింది. ఇంతవరకు వికలాంగుల కోసం అంత భారీ ఎత్తున ఒక సహాయ కార్యక్రమాలు కానీ కార్యక్రమాలు చేసినటువంటి సందర్భం లేదు. ఆ కోటేశ్వరరావుకి ఆయన చంద్రబాబు పక్కన చూస్తున్నారు. ఎప్పుడు ఆయన ఎన్నికల ప్రచారం ప్రారంభించినా కోటేశ్వరరావు ముందు మోటార్ సైకిల్లో ఉంటాడు. ఆయన అసలు నిలబడ్డాడు పాపం. దివంగత మహానేత ఎన్టీ రామారావు టైం నుంచి అతను హస్తవాసి బాగుందని చెప్పి అతను ముందు పోతుంటే రామారావు గారు కానీ ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు ఉంటారు. కాబట్టి ఆయన్ని ఈ రోజు కోటేశ్వరరావు గారిని తెలుగుదేశం పార్టీ తరఫున వికలాంగ అధ్యక్షులుగా చేశాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి చెవులో జోలికి మాదిరిగా ఈ కోటేశ్వరరావు మీ సమస్యలన్నీ ఇప్పిస్తా ఉంటాడు. మేమేం చెప్పాల్సిన అవసరం లేదు. మీ తరఫున మంచి ప్రతినిధి ఉన్నాడు అక్కడ. అందువల్లనే ఎప్పుడు కూడా 500 రూపాయలు ఇచ్చేటువంటి ఒక పింఛను ఎవ్వరు ఊహించిన విధంగా 1500 రూపాయలు ఏదో ఎలక్షన్ చెప్పేసారు, ప్రతి ఒక్కరు చెప్పారు, ఇదే చెప్తారు అనుకున్నారే కానీ అమలు చేస్తారని చెప్పి ఎవరు కూడా మనం ఎదురు చూడాలి. అటువంటిది 500 రూపాయలు 1500 రూపాయలు అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు ఒక 4 ఎకరాల రైతు కూడా సంపాదించుకునేటువంటి పరిస్థితి ఈరోజు మీకు వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం ప్రభుత్వం మన మనవుడు అది ఒకటే
అది కేవలం ఒక పిచ్చేనే కాకుండా ఉద్యోగ రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేస్తాం. ఏ విధంగా చట్టాలు పార్లమెంట్లో కానీ శాసనసభలో కానీ చట్టాలు చేస్తున్నాయో ఆ చట్టాన్ని అమలు చేసి చేస్తాం. తెలుగుదేశం ప్రభుత్వం వికలాంగుల పక్షపాతి మాదిరిగా ఈ ప్రభుత్వం ఉంటుందని చెప్పి కూడా నేను చెప్పడం కూడా జరిగింది. ఒక గురుకుల పాఠశాల పెడతాను. గురుకుల పాఠశాలలో మన పిల్లలు ఉంటారు, మనకేదైనా ఆదాయం సరిగ్గా ఉండదు. వాళ్ళ పిల్లలకి మంచి చదువు చెప్పించాలంటే, నాణ్యమైన చదువు ఉండాలంటే అది గురుకుల పాఠశాల ఉంటేనే బాగుంటుంది. గురుకుల పాఠశాలప్పుడు నందమూరి తారక రామారావు నేత ప్రారంభించినటువంటి ఆ గురుకుల పాఠశాలలో ఎంతో మంది ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మహిళలు ఈరోజు ఎంతో మంది ఉన్నత స్థితిలో సమాజంలో ఉండాలి. అదే స్థితి మన వికలాంగుల యొక్క పిల్లలు కూడా కలగజేయాలని చెప్పి వికలాంగులకి గురుకుల పాఠశాల ఏర్పాటు చేస్తానని, అదేవిధంగా 2,000 కోట్ల రూపాయలు 200 నేను కూడా పొరపాటు 200 అయితే 2,000 పేపర్లో రాజశేఖర పక్కో పేపర్లో కూడా చూశాను. కానీ అది 2,000 కోట్ల రూపాయలు ఆ 2,000 కోట్ల రూపాయల నిధి ఒక సంక్షేమ నిధి వికలాంగులకి ఏర్పాటు చేయడానికి ఏంటంటే వాళ్ళు స్వయం సహాయ కార్యక్రమాలు చేసుకోవడానికి, వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడడానికి మంచి ఒక చర్య తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఇంకా కూడా వాళ్ళకి హౌసింగ్ ఒక సముదాయం అంటే గృహ సదుపాయాలు ఏర్పాటు చేస్తామని కూడా చెప్పడం కూడా జరిగినటువంటి విషయాన్ని మీకు చెప్తా ఉన్నాను. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం మీకు మళ్ళీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మీకు మంచి పండుగ వాతావరణంలో మీకు రాబోయే రోజులను కూడా అవసరం తెలియజేసుకుంటా ఉన్నాను. కాబట్టి ఇంకా కూడా హౌసింగ్ విషయాల్లో నేను చేయించాను కదా, సోదరుడు మాల్యాద్రి నాయుడు చెప్పడం జరిగింది. చిన్న ఇబ్బందులు ఉన్న దానివల్ల కొంతమందికి ఇవ్వలేనటువంటి పరిస్థితి ఖచ్చితంగా గొడవది. ఆయన కూడా తహసీల్దార్ గారు కూడా చెప్పారు, ఆర్టీఓ గారు అందరూ కూడా ఖచ్చితంగా మీకు ఎవరికైతే అర్హులుగా ఉంటారో ఆ అర్హులకి ఖచ్చితంగా వచ్చే విధంగా చేస్తాడు. పింఛన్ కూడా కొంతమందికి రాలేదని కంప్లైంట్లు ఉన్నాయి, ఉన్నోడే తీసేశారన్నారు. నేను ఒక ఇద్దరు చూశాను, ఎందుకు తీసేశారు పోయారు పాపం అని చెప్పి. వాళ్ళు నిజంగా ఇంతకాలం ఏ విధంగా వాళ్ళకి వికలాంగుల కింద 500 ఇచ్చారని కూడా ఆశ్చర్యం. వాళ్ళకి అన్ని బాగుంది, కన్ను బాగుంది, అది చెవుకు బాగుంది, ముక్కు బాగుంది, అడుస్తున్నాడు, బ్రహ్మాండంగా పెళ్లి చేసుకొని బిడ్డలతో తాపగా ఉన్నాడు. అటువంటి తీసేశారు తప్పితే అర్హులైనటువంటి వాళ్ళకి ఎవరికి తీయలేని అటువంటి అన్యాయంగా ఎవరైనా జరిగి ఉంటే ఖచ్చితంగా మేము దగ్గరుండి వాళ్ళకి న్యాయం చేసే ఏర్పాటుని నాయకుడు రాజనాథ్ నాయుడు గారు, గౌరవాధ్యక్షుడు భాషా గారు అనేది ఎప్పుడన్నా ఆఫీసులోనే ఉంటారు కాబట్టి ఈ సమస్యల్ని మా దృష్టిలో పెడతా ఉంటారు. ప్రభుత్వం కూడా తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి అంతకు ముందు కంటే ఇంకా కూడా మెరుగైన సేవల్ని నా ద్వారా అందించడానికి అవకాశం కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. కాబట్టి ఇంకా ఏదో అడిగాడు, మన రాజకీయ ప్రాధాన్యత కావాలని చెప్పి అడిగాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ కోటేశ్వరరావుకి ఎమ్మెల్యేగా చూడాలని వికలాంగ తరఫునండి సందర్భంలో ఆయన పార్టీ ఆఫీసులు చెప్పడం విన్నాను. వికలాంగ మన రాజకీయ ప్రాధాన్యత చేయాలంటే మన కోటేశ్వరరావు ఉన్నాడు కదా, ఎందుకు మన క్యాండిడేట్ రెడీగా ఉన్నాడని కూడా ఒక సందర్భం అన్నాడు. కాబట్టి మీకు ఆ కొరత కూడా తీరి చట్టసభల్లో మీకు ప్రాతినిధ్యం వచ్చే రోజు కూడా దగ్గరలో ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంకా ఎన్ఆర్ఐ చేసి కింద వాళ్ళు 10 దినాలు తగ్గించారు, మన రోడ్డు కుట్టారు అని చెప్పడం కూడా జరిగింది. ఖచ్చితంగా దాన్ని సంబంధించిన మంత్రికి చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకోబడి కూడా న్యాయం చేసే విధంగా, అదేవిధంగా ఆఫీసులో పనిచేసేటప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు కొన్ని లేవు. మొన్న మేము ఇక్కడ మన చండీగఢ్ అసెంబ్లీ చూడడానికి పోయాం రాజధాని కమిటీ తరఫున. అక్కడ ప్రతి బ్లాక్ లో ప్రతి బిల్డింగ్ లో వాళ్ళు సపరేట్ టాయిలెట్లు కానీ సపరేట్ గా వాళ్ళకి మెట్లు ఎక్కడ మెట్లు పక్కనే పైకి పోయేదానికి చక్రం ఇస్తారు, పని చక్రం కింద పోవడం, అన్ని రకాల కొన్ని ఎంతో చాలా ఖర్చు పెట్టి చేయడం కూడా జరిగింది. అదే పద్ధతిలో మన ముఖ్యమంత్రి వర్గం కూడా కొత్తగా ఏర్పడేటువంటి రాజధానిలో ఉండేటువంటి 5% రిజర్వేషన్లు ఎట్లా రాబోతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా సకల సౌకర్యాలు అమలు చేయడానికి కూడా ఏర్పాట్లు కూడా చేస్తారని చెప్పి ఆ సతీష్ గారు రాజధానికి వచ్చిన తర్వాత కూడా చెప్పడం కూడా జరిగింది. కాబట్టి అదేవిధంగా ఇక్కడ మన సిఐ గారు కూడా ఉన్నారు. అట్రాసిటీ కేసు ఇందాక బ్రహ్మయ్య గారు మన నవీకరణ గారు మాట్లాడిన ఎస్సీ ఎస్టీలు మమ్మల్ని అమ్మాను ప్రజల మాకు ఏదో పోరాడతాం, కానీ వాళ్ళు పోరాడే శక్తి లేదు కాబట్టి వాళ్ళకి జరిగిన అన్యాయానికి ముందుగా స్పందించి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రజా సంఘాల వాళ్ళు కానీ వాళ్ళ స్నేహితులు అందజేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అది సమర్థించాలా, సమర్థించినప్పుడు వాళ్ళ గౌరవం మొదలతో పాటే కాకుండా వాళ్ళ హక్కులు సాధించుకునే దానికి కూడా అదొక విధంగా ఉపయోగపడేటువంటి అవసరం కాబట్టి తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఇంకా
చాలా విషయాలు మాట్లాడుకున్నాం. మైక్ పోయింది, అది కాదు నాకు కూడా ఎదురు చిన్న కార్యక్రమం ఉంది. నేను ఏంటంటే డిసెంబర్ 3వ తారీఖు నేను రాలేనని ఈ సంవత్సరం నన్ను వదిలేదా, నిన్ను వదిలేదే లేదు అని చెప్పి డిసెంబర్ 5వ తారీఖు పెట్టడం నిజంగా నా మీద మీకుండేటువంటి ప్రేమ. ఈరోజు మారేది నాకు చెప్పి నేను కొంతమంది అటెండ్ అవుతాను మీటింగ్కి, కొంతమందికి చీరలు ఇస్తాం సార్ ప్రపంచ దినోత్సవం సందర్భంగా అంటే 100 చీరలు 150 చీరలు 50 పంచులు చెప్పా. కానీ ఇక్కడ చూస్తే 250 మంది వస్తారు. ఏం చేస్తారు అందరికి ఇంత ఏముంది వాడు రావడం కానీ మన ఏదైనా 10 రూపాయలు ఇప్పుడు సోదరుడు యాదగిరి గుప్తా గారు అందరికీ సంతోషం. ఆయనకి భోజనం పెట్టి మళ్ళీ 5 వేలు తలా ఒక 50 రూపాయలు 100 రూపాయలు ఆకు ఒక్క పొడిచి పంపిస్తున్నాడు. అందరూ కూడా ముందుకు వచ్చి చెప్పారు ఇస్తారా లేదు. కూడమే కాకుండా ఆయన చెప్పి మీకు అర్థమై ఉంటుంది. ఆయన అందరికీ ఉచితంగా చూస్తా అన్నాడు. దానికి ఒక కార్డు మీ సంఘం తరఫున ఒక కార్డు ఇవ్వాలి, గుర్తింపు కార్డు. అది మన మారేది నాయుడు భాషా గారు జాగ్రత్తలు తీసుకొని అందరికి అర్హులైనటువంటి వాళ్ళకి అందరికి ఇచ్చే వరకు ఆయన దుకాణం తీసేయాలి. అదేవిధంగా మన ప్రకాష్ గారు బీపీఎస్ అంటే మీకు తెలుసు, కావాలి ఎవరి పేరు తెలియదు. బీపీఎస్ అంటే అదొక పుల్లయ్య సెంటర్ అంటేనే కాబట్టి ఆయన కూడా 5,000 రూపాయలు. అదే ఏం లేదు, ఒక స్ఫూర్తి మీ అందరికీ ఏంటంటే మీలో మేము ఒకరిని ఒక భావన కలగజేయడానికే కానీ ఈ సహాయం దానివల్ల మీకు ఏదో వరగద్దని కాదు కాదు. కాబట్టి ఆయన కూడా ఏంటంటే ఈ కార్యక్రమం నాకు వచ్చి మిమ్మల్ని అందరూ కూడా ప్రోత్సహించాలని కాబట్టి ఎంతమంది లేదు వినపడుద్దా ఇప్పిస్తావు అదే మేము అనుకున్నాను ఓవర్ ఎక్స్పెక్ట్ వచ్చేసారు తెప్పించాం. అదే ఆయన వచ్చారు కాబట్టి లైఫ్ బాగుంది. మరి చేయలేదు కదా వీటి దగ్గర వీడియో సార్ తీసుకుంటాం. ధన్యవాదాలు.